రాత్రి న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. సున్నా వడ్డీ పథకం మరియు పంట నష్ట పరిహారం కింద అనంతపురం జిల్లాలో 40 కోట్లు రైతు ఖాతాలకు జమ. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు వెల్లడి. ఒక సంవత్సర కాలంలో వివిధ కేసుల్లో పట్టుకున్న 336 లీటర్ల నాటుసారా నిల్వల్ని ధ్వంసం చేసిన పోలీసులు. బుక్కరాయ సముద్ర గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ప్రారంభించిన వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణం పథకం కింద అనంతపురం జిల్లాలో 1,67,000 మంది రైతులకు 34 కోట్ల రూపాయల రైతుల ఖాతాలకు జమ అవుతున్నాయని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అన్నారు. అంతేకాక ఇటీవల వర్షాలకు పంట నష్టపోయిన 3,568 మంది రైతులకు పంట నష్ట పరిహారం కింద 5,28,00,000 రైతుల ఖాతాలకు నేరుగా జమ అవుతున్నాయని వివరించారు. ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పథకాలను ప్రారంభోత్సవం కావించగా జిల్లాల కేంద్రంలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జిల్లా మంత్రి శంకరనారాయణ, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక ప్రసారాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో మొత్తం 1,70,000 మంది పైపడి రైతుల ఖాతాలకి ఈ రోజు దాదాపు 40 కోట్ల రూపాయలు జమ అవుతున్నాయని వివరించారు. అంతేకాక జిల్లాలో గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాలు వేగవంతంగా సాగుతున్నాయని, నాణ్యతలో జారీ ప్రసక్తి లేకుండా సత్వర పూర్తికి కృషి చేస్తామని కలెక్టర్ వివరించారు. కొందరు రైతులు కూడా ముఖ్యమంత్రితో నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించి తన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ప్రారంభించిన వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణం పథకం కింద అనంతపురం జిల్లాలో 1,67,000 మంది రైతులకు 34 కోట్ల రూపాయల రైతుల ఖాతాలకు జమ అవుతున్నాయని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అన్నారు. అంతేకాక ఇటీవల వర్షాలకు పంట నష్టపోయిన 3,568 మంది రైతులకు పంట నష్ట పరిహారం కింద 5,28,00,000 రైతుల ఖాతాలకు నేరుగా జమ అవుతున్నాయని వివరించారు. ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పథకాలను ప్రారంభోత్సవం కావించగా జిల్లాల కేంద్రంలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జిల్లా మంత్రి శంకరనారాయణ, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక ప్రసారాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో మొత్తం 1,70,000 మంది పైపడి రైతుల ఖాతాలకి ఈ రోజు దాదాపు 40 కోట్ల రూపాయలు జమ అవుతున్నాయని వివరించారు. అంతేకాక జిల్లాలో గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాలు వేగవంతంగా సాగుతున్నాయని, నాణ్యతలో జారీ ప్రసక్తి లేకుండా సత్వర పూర్తికి కృషి చేస్తామని కలెక్టర్ వివరించారు. కొందరు రైతులు కూడా ముఖ్యమంత్రితో నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించి తన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం రైతులకు సకాలంలో పంట రుణాలు చెల్లించే సగర్వంగా చేపట్టే పరిస్థితి తలెత్తుకుని ప్రజాప్రతినిధులు ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళగలుగుతా ఉన్నారు. రైతులకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా నెరవేరుస్తున్నాం. అందులోనే భాగంగానే ఈరోజు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి ఈరోజు అమలుకు శ్రీకారం చుట్టాం. 510 కోట్ల రూపాయల వడ్డీ రాయితీని వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద నేడు జమ చేస్తాం. రైతు భరోసాగా పెట్టుబడి సాయం అందించడంతో పాటు బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లిస్తే వడ్డీని కూడా నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్న రైతు పక్షపాత ప్రభుత్వం కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతాం. భారతదేశ చరిత్రలో మన ప్రభుత్వం మాత్రమే ఈ మాదిరిగా చేస్తా ఉందని కూడా గర్వంగా అది చేస్తారని రుణాలు కట్టని రైతులు చివరికి సున్నా వడ్డీకి కూడా అర్హత కోల్పోయారు. ఆ భారం రైతులే భరించాల్సి వచ్చింది. 2014-15, 2015-16లో అయితే ఆ రుణమాఫీ అవుతుందేమో అన్న ఆశతో రైతులు డబ్బులు కట్టకపోయినందువల్ల వడ్డీలు కూడా ప్రభుత్వమే కడుతుంది అని ఆశించి అవి కూడా నిరాశ మిగిలింది. అలా ఎదురు చూసిన రైతులకు నిరాశ మిగలగా కొన్ని ఆ తర్వాత అయినా కూడా
సున్నా వడ్డీ పంట రుణాల కింద 34,16,00,000 రూపాయలు వస్తుంది సార్. అలాగే ఇన్పుట్ సబ్సిడీ కింద సార్ జూన్, జూలై, సెప్టెంబర్ వరకు కలిపి 9,258 మందికి 11.52 కోట్లు ఆల్రెడీ వచ్చి ఉంది సార్ వాళ్ళ అకౌంట్లో. అక్టోబర్కి సంబంధించి 3,568 రైతులకు గాను 5,28,00,000 రూపాయలు ఈరోజు వారి అకౌంట్లో పడుతూ ఉంది సార్. సో అది ఒక 34 కోట్లు, ఇది ఒక 5 కోట్లు, మొత్తం దాదాపుగా 40 కోట్ల రూపాయలు అనంతపురం రైతుల యొక్క ఖాతాలలో ఈరోజు జమ చేయిస్తూ ఉన్నారు సార్. సార్ అలాగే రైతు భరోసా కేంద్రాలు కూడా సార్ కన్స్ట్రక్షన్ కూడా అన్ని ప్లేసెస్లో ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ వెల్ సార్. చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా వాటన్నింటినీ కూడా రిజాల్వ్ చేసుకొని ముందుకు వెళ్తున్నాం సార్. అండ్ వీఆర్ ఆల్సో ఎన్ష్యూరింగ్ క్వాలిటీ సార్, కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా, అంటే మెటీరియల్ కానీ లేదంటే టైల్స్ కానీ లేదంటే స్టాండర్డైజేషన్ చేయడం కానీ ఇవన్నీ కూడా క్వాలిటీగా ఉండేటట్టు కూడా చూసుకుంటూ ఉన్నాం సార్. ఈరోజు తమతో మాట్లాడడానికి ఇక్కడ మనకు ఆత్మకూరు మండలం, ఆత్మకూరు గ్రామం నుండి అంకే శ్రీధర్ గారు అని చెప్పేసి ఉన్నారు సార్. ఒక 5 ఎకరాల భూమి ఉంది అతనికి. వారు తమతో మాట్లాడతారు సార్. సార్ నేను 5 ఎకరాల పొలంలో వేరుశనగ వేశాను సార్. వేసినాక ఫస్ట్ వర్షాలు దయవల్ల రాజశేఖర రెడ్డి గారి నుండి ఎలా వర్షాలు వచ్చాయో మీరు వచ్చినప్పుడు వర్షాలు బాగానే వచ్చాయి సార్. కానీ పంటలు పీకేటప్పుడు అకాల వర్షాల వల్ల మేము పంట లాస్ అయినాం సార్. ఏం చేయాలరా అని పడేటప్పుడు రైతు భరోసా కేంద్రం నుంచి మాకు ఒక కాల్ వచ్చింది సార్. ఏం మీ పంట ఎలా ఉంది ఏం కదంటే ఇట్లా మేము లాస్ అయినాం సార్, చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి మా VAతో చెప్తే వాళ్ళు మా పొలంలో ఏవో సార్ ఇద్దరు వచ్చి ఫోటోలు తీసుకొని మా పంట నష్టం జరిగిందని చెప్పి లిస్ట్ తయారు చేశారు సార్. కానీ పక్కన చేయడం వాళ్ళు కొంతమంది అవహేళన చేశారు సార్ ఆ రోజు అయితే. ఎందుకు ముందు ప్రభుత్వంలో ఈ రోజు ఇస్తే 2 ఏళ్ళైనా కూడా వచ్చిన దాఖలా లేవు సార్. కానీ మీరు ఇచ్చిన 15 రోజుల్లో కూడా అమౌంట్ పడుతుంటే ప్రజలంతా ఇప్పుడు చాలా అసంతోషాలు వ్యక్తం చేస్తున్నారు సార్. చూడండి, మీరు ముఖ్యమంత్రి ఎక్కడా చూడలేదు, అసలు ఆయన దేవుడా ముఖ్యమంత్రి అనే స్థాయికి చెప్తున్నారు దీని గురించి. నిజమంటే మేము కళ్ళ కూడా అనుకోలేదు సార్. ఈరోజు మా అమౌంట్ ఇప్పుడే పడుతుందండి. కనీసం ఇంతకుముందు గొడవలు జరిగి రోడ్లు నుంచి ధర్నాలు చేసినా కూడా అమౌంట్ వేసిన కారణం లేవు సార్. కానీ మీరు నమోదు చేసిన 15 రోజుల్లోనూ నాకు అకౌంట్లో పడుతుంది సార్. ఇంకోటి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి VA కానీ ఈ-క్రాప్ బుకింగ్ కానీ అనుకూలంగా ఏ పంట వేసినారని చెప్పేసి దానికి చెప్పే విధానం కానీ చాలా బాగుంది సార్. అసలు వాలంటీర్ వ్యవస్థ కానీ అమ్మఒడి అయితేనేమి, నా ఇంకోటి విద్యా దీవెనలో కూడా నా పిల్లలు కూడా సార్, ఒక పాప 3వ క్లాసు, అబ్బాయి 1st క్లాస్ సార్. వాళ్ళు ఉచిత విద్య అయితేనేమి, బూట్లు అయితేనేమి, మంచి పౌష్టికాహారం భోజనం అయితేనేమి, మేము పనికి పోతే పిల్లలు ఇంట్లో అన్నం తిని కూడా సరిగా ఉండదు సార్. కానీ మీ దయపుణ్యాన్ని కొద్ది మా 2 పిల్లలు కూడా పౌష్టికాహారం తిని బాగా బలంగా ఉంటున్నారు సార్. మాకు రేపు పొద్దున్న జగన్ ఇచ్చిన ఆస్తి అని చెప్పుకుంటాం సార్. మా ఆస్తి అని కాదు సార్ అది వాళ్ళు చెప్పడం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి వచ్చి ఆ రోజు మా అనంతపురం జిల్లాకి ఎలా అందరినీ కళ తెచ్చారో, మీరు వచ్చి మా మండలంలో నీళ్ళు కొడితే చాలా ఇబ్బంది ఉండదు సార్. కానీ ఇప్పుడు 8 నెలలు అయింది సార్. అందరినీ ఒక నీళ్ళు పక్కకు పోకుండా కంటిన్యూ పడుతుంటారు సప్పులుగా. ఇదే జీతాంతం ఉండి మా అందరం ప్రజల్ని బాగా కాపాడాలని కోరుకుంటున్నాం సార్. సమస్య కూడా చెప్పేసాడు. వాసుదేవ్ రెడ్డి, మా పాపంపల్లి గ్రామం, ఆత్మకూరు మండలం, సార్. గత ఖరీఫ్ సీజన్స్లో నేను 5 ఎకరాలు వేరుశనగ వేసినాను సార్. వేరుశనగ వేసినప్పుడు సకాలంలో వర్షాలు పడుతున్నాయి. RBK కేంద్రం ద్వారా మాకు రైతు భరోసా కేంద్రంలో వేరుశనగ కాయలు కూడా సకాలంలో వచ్చాయి సార్. అందువల్ల పంట సకాలంలో వేసినాం సార్. పంట వేసినాము. పంట తీసుకునే గత అక్టోబర్ మాసంలో పంట తీసుకునే సమయానికి అప్పటికే దిగుబడి అంతంత మాత్రంగానే ఉండేది సార్. ఏదో ఒక బస్తా విత్తనాలు వేస్తే ఏదో 2 బస్తాలు 3 బస్తాలు పండినాయిలే అని అనుకున్నాం సార్. కనీసం పశువులకు మేత అయినా దొరుకుతుందిలే అని ఆశతో ఉన్నాం సార్. కానీ గత అక్టోబర్ మాసంలో వర్షాలు కురవడం వల్ల మా పంట తొలగించే సమయంలో ఆ పంట మేత కూడా మాకు లేకుండా పోయింది సార్. కానీ ఆ పంట కూడా నష్టం జరగడము, పశువుల మేత కూడా నష్టం జరగడము, పూర్తి డీలామయ స్థితిలో రైతు పడిపోయినప్పుడు
అప్పుడు మాకు ఆర్బీకే కేంద్రం నుంచి ఒక ఫోన్ వచ్చింది సార్. మాకు ఆ ఫోన్ ఎందుకు వచ్చిందంటే మేము గతంలో వేరుశనగ వేసినప్పుడు అక్కడ మేము ఈ క్రాప్ బుకింగ్ అని చేసుకున్నాం సార్. అప్పుడు పంట తొలగించే సమయంలో వాళ్ళు ఫోన్ చేసి మీ పంట ఎలా ఉంది ఏమని అడిగినారు సార్. అడిగినప్పుడు మా పంట పూర్తిగా నష్టపోయిన మేడం, మమ్మల్ని ఆదుకోండి అని మేము అనుకున్నాం. అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ మేడం గారు ఏఓ గారికి ఇన్ఫర్మేషన్ చేస్తే ఏఓ సార్ గారు మేడం గారు ఇద్దరు మా పొలానికి వచ్చి అక్కడ పంట నష్టాన్ని అంచనా వేసి అక్కడ ఫోటోలు కూడా సేకరించి తీసుకొని మా పొలము మా పక్క రైతుల పొలాలు వేరుశనగ నష్టపోయిన అందరివి తీసుకొని పోయి అప్పుడు తీసుకొని ఫోటోలు పంపిస్తున్న సమయంలో కొంతమంది రైతులు గత ప్రభుత్వాలు ఇట్లా మామూలే ఇవన్నీ పంట నష్టపరిహారం ఇస్తామని చెప్పి సంవత్సరం 2 సంవత్సరాలు తిరిగినా కూడా ఏ రోజు నష్టపరిహారాలు ఏం రావు. కానీ ఇవన్నీ ఎందుకు మనం నష్టపోయినాం, మన కర్మ ఇది అని అనుకున్నాం సార్. కానీ మా సేకరించి మా నష్టాన్ని ప్రభుత్వాన్ని నివేదికలు పంపించిన 20 రోజుల్లోనే ఈరోజు మా అకౌంట్లో ఎకరాకు 6,000 రూపాయల ప్రకారం డబ్బులు పడుతున్నాయంటే మేము ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో రుణపడి ఉంటున్నాం సార్. గతంలో మా అనంతపురం జిల్లాలో గత పెద్ద ఆయన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వేరుశనగ కాయలు కాకుండా నేను చెట్టుకి డబ్బులు కాపిస్తాను అని మాట ఇచ్చినాడు సార్. ఆ రోజు అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ రూపంలో రైతులు ఆదుకుంటారు. ఈరోజు ఆయన కుమారులుగా ఒకడుకు ఆయన కంటే కూడా ఒకడుకు ముందుకేసి నేను రైతులకు ఆదుకుంటానని చెప్పి మేము పంట నష్టపోయిన అని చెప్పి ఆ నివేదికలు ప్రభుత్వానికి పంపించిన 20 రోజుల్లోపే మాకు ఈరోజు ఖాతాల్లో ఎకరాకు 6,000 రూపాయలు డబ్బులు పడుతున్నాయంటే మేము జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాం సార్. అదేవిధంగా మాకు ఆ డబ్బులు ఈరోజు పడడం వల్ల మేము రెండోసారి పంట వేసుకునేదానికి పెట్టుబడి సాయంగా మాకు ఎంతో అది దోహదపడుతుంది సార్. ఆ డబ్బు మా అకౌంట్లో ఈరోజు పడుతున్నందుకే మేము రెండో పంటగా దున్ని రెడీ చేసి సిద్ధం చేసుకుంటున్నాం సార్. అప్పుడే ఈ డబ్బు లేకుంటే మేము రెండో పంట వేసుకునేదానికి మొదటి పంట వేసుకున్నప్పటికే అప్పు తెచ్చుకున్న రైతు మేము వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పు కట్టలేనప్పుడు రెండోసారి పంటకు మాకు ఎవరు ఇచ్చే వాళ్ళకి దిక్కే లేదు సార్. కానీ అట్లా టైంలో ఈ డబ్బు వచ్చిందని ఈ సంతోషంతో మేము రెండో పంటకి ఈ డబ్బులు వాడుకొని మా జీవితాంతం రాజశేఖర రెడ్డి గారి కుమారునికి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని మా అనంతపురం జిల్లా రైతుల తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అట్లాగే రైతు భరోసా కేంద్రాలు స్థాపించే రైతు భరోసా కేంద్రాలు ఈరోజు మా రైతులకు ఏ పంట ఎప్పుడు వేయాలా, ఏ పంట వేస్తే ఏం చీడుపూడులు ఆశిస్తే దానికి ఎటువంటి మందులు వాడాలా, ఆ మందులు వాడు కూడా ఓ బుక్లెట్ రూపంలో రైతు భరోసా కేంద్రాల్లో ప్రచురించినారు సార్. అవి మేము చూసుకొని తద్వారా అక్కడ ఫోన్ నెంబర్లు కూడా కన్సల్ట్ ఆఫీసర్స్ అన్నీ అగ్రికల్చర్ శాస్త్రవేత్తలు అన్నీ ఉన్నాయి సార్. మేము అక్కడ ఫోన్లో ఇంత మాకు ప్రభుత్వం ద్వారా చేస్తున్నందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ జిల్లా తరఫున శాశ్వతంగా ఆయన రుణపడి ఉంటామని చెబుతున్నాం. నమస్కారం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాది అనంతపురం జిల్లా ధర్మవరం మండలం చీచర్ల గ్రామం. నాకు 5 ఎకరాలు పొలం ఉన్నది. వర్షాలకి 5 ఎకరాలు వేరుశనగ వేసాను. ఆ వర్షాలు ఎక్కువ వచ్చి అది దిగుబడి రాకుండా అయిపోయి పంట పోషణ వచ్చి అంతా వర్షాలు ఎక్కువైపోయి తుఫాను వర్షాలు తప్ప చెనికట్టు అంతా కుళ్ళిపోయింది. అది తరువు కాకుండా కాయలు తరువు ఫసలు మేత తరువు కాకుండా అయిపోయింది. దాన్ని అందుకోవాలని మేము జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నాం పరిస్థితి. కాబట్టి మాకు దీని ఏదో రైతు భరోసా కేంద్రం పోయి మేము మా విషయం చెప్పినాము. అక్కడి నుండి మాకు అక్కడ స్పందించి మాకు త్వరలోనే 30,000 నాకు అమౌంట్ కూడా పడింది సార్. నేను కృతజ్ఞత చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి. కదిరి ఎక్సైజ్ పోలీసులు మరియు సివిల్ పోలీసులు 1 సంవత్సర కాలంలో వివిధ ప్రాంతాల్లో దాడులు జరిపి నమోదు చేసిన కేసులకు సంబంధించి నాటుసారా నిల్వలను ఈ రోజు కదిరి రూరల్ పోలీసులు ధ్వంసం చేశారు. కదిరి రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ సెబ్ ఎన్ఏ నాగరాజు తమ బృందాలతో 1 సంవత్సర కాలంలో 44 కేసుల్లో సీజ్ చేసి ఉంచిన నాటుసారాయిని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా సీఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నాటుసారా తయారు చేయడం, దిగుమతి చేసుకోవడం, విక్రయించడం వంటివి నేరమని, ఈ కార్యకలాపాలు సాగిస్తున్న వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. కాగా ఈ నేరాన్ని పదే చేసిన డాటా కేసులు నమోదు చేసి అవసరమైతే వారిని జిల్లాటశ్రీ బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. కదిరి ఎక్సైజ్ పోలీసులు మరియు సివిల్ పోలీసులు 1 సంవత్సర కాలంలో వివిధ ప్రాంతాల్లో దాడులు జరిపి నమోదు చేసిన కేసులకు సంబంధించి నాటుసారా నిల్వలను ఈ రోజు కదిరి రూరల్ పోలీసులు ధ్వంసం చేశారు. కదిరి రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ సెబ్ ఎన్ఏ నాగరాజు తమ బృందాలతో 1 సంవత్సర కాలంలో 44 కేసుల్లో సీజ్ చేసి ఉంచిన నాటుసారాయిని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా సీఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నాటుసారా తయారు చేయడం, దిగుమతి చేసుకోవడం, విక్రయించడం వంటివి నేరమని, ఈ కార్యకలాపాలు సాగిస్తున్న వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. కాగా ఈ నేరాన్ని పదే చేసిన డాటా కేసులు నమోదు చేసి అవసరమైతే వారిని జిల్లాటశ్రీ బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు.
3 రోజులు పెట్టి ఏమన్నాడు పారేళ్ళకి అంతా పోసేసేదే పోసేసి ఎప్పుడో పాతది ఇదే కాల్ సెంటర్ ఆడాడి కాల్ సెంటర్ వీడియోనే వద్దు ఏమవసరం చేసుకుంటారులే క్యాన్లు ఇచ్చేసేసేది ఇది క్యాన్లు ఇచ్చేసి 40 కేసెస్ కానీ తీర్చాడు ఫస్ట్ క్యాన్లు దింపండి పైకి ఎక్కరా కూడా పైకి ఎక్కువ పక్కకి పెట్టి కనిపిస్తా ఉంది రాత్రి వచ్చాను ఊరికే ఎగిరిపోయి మన నిజాచి నాకు ఊరికే ఇస్తుంటారు ఎన్ని రండమేలు చూపించినావు నువ్వు అన్ని వాష్ కొట్టి యూనిసెల్ రాస్తున్నావు పెద్ద క్యాన్లు చిన్న క్యాన్లు అన్ని ముందు సార్ ఏం ప్రకాశ్ అన్నకి ఇస్తాడు ప్రకాష్ ఇంకా రెడీ అంతే సార్ మరి వాడే సార్ పక్కన సార్ ఎక్సైజ్ అది దాంట్లోకి పోయినా పీడపోతా ఉండదు సార్ చేసుకోమారిది ఎంత అంటే మేము తెలుగులో వాసన పట్టుకుంటాను ఈరోజు ఒక్కరోజు పట్టుకో తీసుకోలే అది కాదు క్యాన్ ఉంటాయి
గవర్నమెంట్ లెక్క కట్టాలి మళ్ళీ మేము ఆడంతా మొత్తం క్యాన్లు వేసాము ఆటో తీసుకొచ్చి గ్యాస్ కూడా కదిరికి ఆటోలు దొంగ రోడ్డు రా. రాజశ్రీ అనంతపురం జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు సెబ్ అడిషనల్ ఎస్పీ గారు మరియు పెనుగొండ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి పర్యవేక్షణలో కదిరి సెబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి నాగరాజు ఆధ్వర్యంలో ఈరోజు గత సంవత్సర కాలం నుండి పట్టుకున్నటువంటి 44 కేసుల్లో ఉన్నటువంటి 336.5 లీటర్ల నాటు సారాయిని ధ్వంసం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కదిరి రూరల్ పోలీసులతో పాటు కదిరి సెబ్ సిఐ నాగరాజు మరియు వారి బృందం కూడా పాల్గొన్నారు. కాబట్టి కదిరి రూరల్ పిఎస్ పరిధిలో నాటుసారా తయారు చేసిన అమ్మిన అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకొనబడతాయి. 2 కేసుల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళందరిపైన సీటు ఓపెన్ చేయడం జరుగుతుంది. అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళని జిల్లా బహిష్కరణ చేసేదానికి కూడా కృషి చేస్తామని తెలుపుతున్నాం. మన రూరల్ ఇన్స్పెక్టర్ గారు నిరంజన్ రెడ్డి సార్ గారు చెప్పిన దాని ప్రకారము శ్రీయుత జిల్లా ఎస్పీ గారు మరియు సెబ్ అడిషనల్ ఎస్పీ గారు మరియు సెబ్ సూపరింటెండెంట్ పెనుగొండ సూపరింటెండెంట్ గారి ఆదేశాల మేరకు రూరల్ స్టేషన్లో పట్టుబడినటువంటి గత సంవత్సర కాలం నుండి పట్టుబడినటువంటి 44 కేసుల్లోని 336.5 లీటర్ల నాటుసారాను ఈరోజు వాళ్ళ ఆదేశాల మేరకు మా ఆధ్వర్యంలో సార్ వారు ధ్వంసం చేయడమైంది, నశింపజేయడమైంది. దాన్ని అదేవిధంగా సెబ్ ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక వ్యక్తి పైన సార్ చెప్పినట్లుగా 2 కన్నా ఎక్కువ కేసులుంటే వాళ్ళపైన షీట్లు ఓపెన్ చేయడము, బైండ్ ఓవర్లు చేయడము, బ్రీచ్ అయితే వాళ్ళకి ఆ బైండ్ ఓవర్ అమౌంట్ కట్టించడమా లేదా 6 నెలలు జైలు శిక్ష పడేటట్లు ఇవి ఉన్నాయి. దాని తర్వాత ఇంతకీ చేస్తే పీడీ యాక్ట్ కానీ ప్రయోగిస్తాం, వాళ్ళపైన జిల్లా బహిష్కరణ కానీ చేస్తామని చెప్పి ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము ఆ దిశగా కృషి చేస్తున్నాము. ఈ నాటుసారాని ఇప్పటికే చాలా వరకు కంట్రోల్ అయింది సెబ్ వచ్చిన తర్వాత. ఇక మీదట కానీ మా 2 డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి దాడులు చేస్తూ దాన్ని కంట్రోల్ చేస్తామని చెప్పి తెలుపుకుంటున్నాం. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు స్వీకరిస్తూ వారి సమస్యలు సత్వర పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సూచించారు. ఆయన సోమవారం సాయంకాలం బుక్కరాయ సముద్ర గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల పనితీరును పరీక్షించారు. అనంతరం కొన్ని రికార్డులను కూడా తనిఖీ చేశారు. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు స్వీకరిస్తూ వారి సమస్యలు సత్వర పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సూచించారు. ఆయన సోమవారం సాయంకాలం బుక్కరాయ సముద్ర గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల పనితీరును పరీక్షించారు. అనంతరం కొన్ని రికార్డులను కూడా తనిఖీ చేశారు.
కేంద్రమే, ఈడుండే ఎన్టీపీసీ కేంద్రమే. ఈ కేంద్రంలో సిద్ధం లేకపోతే ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉండవు, రవాణా వ్యవస్థ ఉండదు, పోలీసు వ్యవస్థ ఉండదు, ప్రజాస్వామ్యం నడవదు. ఇలాంటి వ్యవస్థలో దాదాపు 3% మన పాలన ఉంటుంది. ఇలాంటి పాలన గురించి మనం ఎంతో ఆలోచించాలా. ఆ దాంట్లో భాగస్వామ్యం లేని మనం కార్యకర్తలు. ఈరోజు కేంద్రంలో ఉన్న అతిపెద్ద పార్టీకి మనం కార్యకర్తలు. కాబట్టి మీ యొక్క నాయకత్వాన్ని, మీ యొక్క లీడర్షిప్ని, మీకు ఇచ్చిన పదవులు ఏదైతే భవిష్యత్తులో వచ్చే పదవులు కానీ, ఇప్పుడు వచ్చే పదవులు కానీ, ఉండే పదవులతో మీరు ప్రజల్లోకి దగ్గరగా చేరుకోకుండా పోతే జీవితంలో మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. ఈరోజు సహజంగా ఎంతో మంది నాయకులు పోతున్నారు, కానీ మీ యొక్క నాయకత్వం పలానా వ్యక్తి పలానా 100 మంది చేశాడు, అనేక సమస్యల మీద పోరాడాడు, అనేక మా ప్రజలకు కొన్ని అనేక పక్క గృహాలు నిర్మించాడు, పక్క రోడ్లు తెప్పించాడు, పక్క నీళ్లు తెప్పించాడు, పక్క సమస్యలు తీర్చాడు అని చెప్పి ఒక స్థితిస్థాయిలో ఉండాలంటే మీ నాయకత్వం గ్రామీణ స్థాయిలో వెళ్ళాలా. మీరు ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా మనం రాబో రోజుల్లో ఖచ్చితంగా మనం ఫైట్ చేయగలిగితే అవతల 2 పార్టీలకి కలిలో జనం రావాలా. అలాంటి నాయకత్వం మనం తిరగబడే రోజులు దగ్గరలో వస్తాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ విధంగా కాకుండా పోతే మనం ఒకరికి 10 మంది, 10 మందికి 100 మంది, 100 మందికి 1000 మంది. ఈరోజు మనం ఈ నియోజకవర్గంలో 7 టైంలోనే 97 మున్సిపాలిటీ సెకండ్ ప్లేస్ వచ్చింది, ఆ టీడీపీ 3వ ప్లేస్ వచ్చింది, 99లో బీజేపీ ఎమ్మెల్యే స్థానం గెలిచాం. మరి తర్వాత ఇప్పుడు అధికారంలోకి రావాలని చెప్పి మనము ప్రతి ఒక్క ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క ప్రాంతాలలో తెలుస్తున్నాం. మరి ఆ భావన మనకి ఈ సీరియస్నెస్ లేకపోతే భవిష్యత్తులో మన నాయకులు ఎదుగులేము. కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని మీరు పోలించదండి. మీ నాయకత్వానికి బలపరిచే విధంగా ఆ నాయకత్వాన్ని తయారు చేసుకోండి. మనం 10 రూపాయలు సంపాదించే ఏదైతే వ్యవసాయం కానీ లేదంటే 2,000 రూపాయలు మనం సంపాదించే డబ్బు 8 రూపాయలు ఇంట్లో వచ్చి 2 రూపాయలు పార్టీ కోసం ఇచ్చి మీ యొక్క నాయకత్వం కోసం పనిచేసే విధంగా తయారు కావాలని చెప్పి మేము మనసారా కోరుకుంటున్నాం. ఎందుకంటే భవిష్యత్తు మనకి రాబో రోజుల్లో అనేక మంది పార్టీలు చేస్తున్నారు. 22వ తేదీ కూడా కొంతమంది ప్రముఖులంతా పార్టీలు చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని మనము రోజు రోజుకి మన యొక్క నాయకత్వాన్ని గ్రామీణ స్థాయిలో తీసుకెళ్లే పరిస్థితి మనందరిపై ఉంది. అందుకనే ఈ రోజు ఒక కుటుంబ సభ్యులుగా మనమంతా ముఖ్యమైన విషయం మీద ఇక్కడ చర్చించుకుంటున్నాం. ఒవ్వరు ఒక అంశం మీద మాట్లాడుతున్నారు. మరి దాంట్లో భాగంగా కూడా నాకు ఈ అవకాశం వచ్చింది. మరి కాబట్టి రాజకీయాలు మనం చేస్తున్నాం కాబట్టి మనం ఆశించే ఆ రాజకీయ పదవులు తప్పలేదు. జడ్పీసీలు కావాలన్నా, ఎంపీసీలు కావాలన్నా, జడ్పీ చైర్మన్ కావాలన్నా, ఎమ్మెల్యేలు కావాలన్నా, ఎంపీ కావాలన్నా ఇక్కడి నుంచే మొదలవుతుంది. దానికి తగ్గట్టుగా మనకి నాయకత్వం బలపడాలి, మనకి గ్రామీణ స్థాయిలో పునాదులు ఏర్పడాలి. మనకి అనేక సమస్యలు ఉన్నాయి, అనేక సమస్యలు మనతో పాటు ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఈ నాయకత్వాన్ని మీరు రాబో రోజుల్లో పెట్టుకుంటారని చెప్పి నేను మనసారా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించడానికి మిమ్మల్ని ధన్యవాదాలు తెలుపుతున్నాను. తలపుల మండల కేంద్రంలో స్థానిక 3 రోడ్ల కూడలి నందు ఈ రోజు రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదికా సంస్థ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమకు అభివృద్ధికి చెరువులు సంరక్షణ, ప్రత్యేక ఇరిగేషన్ ఏర్పాటు చేయాలని, సాగునీటి ప్రాజెక్టులకు నీళ్లు విడుదల చేయాలని కేటాయించాలన్నారు. ఆర్థికంగా వెనుకబడిన రాయలసీమ జిల్లాలకు మౌలిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక బస్టాండ్ నుంచి పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి పంచాయతీ కార్యదర్శికి ఈశ్వరయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓబులెడ్డి, శ్రీనివాసరెడ్డి, చిన్నగంగిరెడ్డి, కళ్యాణ్ పాల్గొన్నారు. తలపుల మండల కేంద్రంలో స్థానిక 3 రోడ్ల కూడలి నందు ఈ రోజు రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదికా సంస్థ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమకు అభివృద్ధికి చెరువులు సంరక్షణ, ప్రత్యేక ఇరిగేషన్ ఏర్పాటు చేయాలని, సాగునీటి ప్రాజెక్టులకు నీళ్లు విడుదల చేయాలని కేటాయించాలన్నారు. ఆర్థికంగా వెనుకబడిన రాయలసీమ జిల్లాలకు మౌలిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక బస్టాండ్ నుంచి పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి పంచాయతీ కార్యదర్శికి ఈశ్వరయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓబులెడ్డి, శ్రీనివాసరెడ్డి, చిన్నగంగిరెడ్డి, కళ్యాణ్ పాల్గొన్నారు. రాష్ట్రం సపరేట్గా కోరారు. అదేవిధంగా ఈ రాయలసీమ విభజన జరగకుండా కలిసి ఉండాలంటే రాయలసీమకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. జై రాయలసీమ. ప్రజల తరఫున విన్నవించడం ఏమంటే రాయలసీమ ప్రాంతం చాలా వెనుకబడి ఉంది. ఈ రాయలసీమ నుంచి ఎందరో ముఖ్యమంత్రులు అయ్యారు, కానీ రాయలసీమ గురించి పట్టించుకున్న ఒకే ఒక నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ కూడా రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల మీద నిర్లక్ష్యం వహిస్తూ వస్తున్నారు. ఇదిగో రేపు మా
పాయింట్. కానీ రాయలసీమ ప్రజలు రాయలసీమ బిడ్డగా మీ మీద నమ్మకంతో అత్యధిక మెజార్టీతో అత్యధిక శాసనసభ సభ్యులను మీకు అందించారు. కనుక రాయలసీమ మీద మీకు అభిమానంతో రాయలసీమలో పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, అలాగే రాయలసీమలో హెచ్ఎన్ఎస్ ప్రధాన కాలువను వెంటనే పూర్తి చేసి ఈ రాయలసీమలో ఉన్న అన్ని జిల్లాలను సస్యశ్యామలు చేయాలి. అలాగే త్రాగునీరు కూడా ఇప్పుడు చాలా గ్రామాల్లో వేల కోట్లు ఖర్చు పెట్టి నీరు తోలుతున్నారు. ఆ నీటి డబ్బులను ఈ కాలువలు బాగు చేయడానికి ఖర్చు పెట్టి వెంటనే యుద్ధ ప్రాతిపదికన కాలువలు పూర్తి చేసి రాయలసీమ రైతులను ఆదుకోకపోతే రాయలసీమ రైతులు అందరూ కూడా పంటలు పెట్టడానికి ఇప్పుడే సుమారు చాలా తక్కువ పెడుతున్నారు. ఇంకా రాబోయే కాలంలో అసలు పంటలు పండవు. చెట్లు కూడా సుమారు 30 సంవత్సరాల చెట్లు ఎండిపోయి చనిపోతుంటే చాలా బాధపడుతున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు పోయిందో లేదో ఈరోజు మేము ప్రజల నుంచి మేము అడుగుతున్నది ఏమంటే మాకు వెంటనే రాయలసీమకు తాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాయలసీమ సత్యాగ్రహం 16వ తేదీ ఎందుకు పెట్టామంటే ఉమ్మడి మెడ్రాస్ రాష్ట్రంలో శ్రీబాగ్ ఒడంబడిక సమావేశం జరిగి ఆ రోజు రాయలసీమ విడిపోయేటప్పుడు కొన్ని నిర్ణయించారు. రాయలసీమకు ముఖ్యంగా క్యాపిటల్ ఇవ్వాలని, రాయలసీమలో సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్టు నిర్మించాలని, హైకోర్టు కూడా రాయలసీమలో పెట్టాలని, రాయలసీమలో ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాలని, రాష్ట్ర రాజధాని కూడా రాయలసీమకే ఇవ్వాలని ఆ రోజు నిర్ణయించడం జరిగింది. కానీ రెండోసారి విభజన జరిగినప్పుడు కూడా రాయలసీమకు అన్యాయం జరుగుతూనే ఉంది. నిరంతరం మనకు సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్టు నిర్మించలేదు, హైకోర్టు నిర్మించలేదు, క్యాపిటల్ కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈ రాయలసీమ సత్యాగ్రహం ద్వారా రైతుల్లో, విద్యార్థుల్లో అందరిలో అవగాహన తెచ్చుకొని మనం పోరాటం చేయకపోతే మనకు న్యాయం జరగదు. సత్యాగ్రహం ద్వారా అయినా సచివాలయాలు ఏవైతే ఉన్నాయో సచివాలయ సెక్రటరీ గారి ద్వారా ఈరోజు మేము వినతి పత్రాలు సమర్పించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఆ సచివాలయం ద్వారా వెళ్ళేదానికి రాష్ట్రం మొత్తం మీద మన రాయలసీమలో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో, చిత్తూరు జిల్లాలో, అనంతపురం జిల్లాలో, కడప, నెల్లూరు ఈరోజు భారీ ఎత్తున రైతులతో రాయలసీమ సత్యాగ్రహం మొదలుపెట్టాం. మేము ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది కాలువలు దూవి ఏదో మభ్యపెట్టి నీళ్లు ఇవ్వకుండా నిరంతరము మాకు అన్యాయం జరగకుండా న్యాయం చేయాలని అడుగుతున్నాం. కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర విభజన 2 సార్లు జరిగినా కూడా రాయలసీమకు న్యాయం జరగలేదు. ముఖ్యంగా కృష్ణా వాటర్ యాజమాన్య బోర్డును రాయలసీమలో పెట్టాలా, హైకోర్టు పెట్టాలా, రాజధాని కూడా అమరావతికి తీసుకెళ్లారు, తర్వాత విశాఖపట్నం తీసుకెళ్లారు. కనీసం సాగునీరు, త్రాగునీరు, మంచి వ్యవసాయానికి తగ్గట్టు మార్కెట్ సదుపాయాలు, వేర్ హౌసింగ్ సదుపాయాలు, విత్తనాలు ఇవన్నీ ఇచ్చి రాయలసీమ రైతులను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారికి రాయలసీమ నుంచి అత్యధిక మెజార్టీతో ఆయన మీద నమ్మకంతో గెలిపించారు. కానీ ఇంతవరకు సాగునీరు ప్రాంతానికి తరలించేదానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేయాలని వారిని మేము ఈ సందర్భంగా సత్యాగ్రహం ద్వారా పంచాయతీరాజ్ సెక్రటరీ వాళ్ళు ఎవరైతే పంచాయతీ గ్రామ సచివాలయం ఉన్నారో వాళ్ళందరి ద్వారా కోరి ఈ ప్రాంతానికి న్యాయం చేయాలని, రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేకమైన ఇరిగేషన్ బోర్డు పెట్టాం, దానికి 1000 కోట్లు కేటాయించామని చెప్పారు. కానీ కనీసం ఈ సముద్రం పాలవుతున్న నీళ్లు రాయలసీమకి ఇస్తే సస్యశాలం అవుతుంది. ముఖ్యంగా రాయలసీమలో సాగునీరు వర్షాధారమైన ప్రాంతం ఉంది. తుంగభద్ర ఉంది, కృష్ణా ఉంది, శ్రీశైలం ఏరియా, పెన్నా నది, స్వర్ణముఖి, పాపాగ్ని చాలా నదులు ఉన్నాయి. ఈ నీటిని అన్నింటినీ ప్రాపర్గా స్టోరేజ్ చేసి రాయలసీమ రైతులకు ఇవ్వాలని ఈ రాయలసీమ సత్యాగ్రహం ద్వారా రాయలసీమ సాగునీటి సాధన సమితి పిలుపు మేరకు వారిచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రతి గ్రామంలో ఈరోజు ఈ సత్యాగ్రహం మొదలుపెట్టాం. రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జై కార్తీక మాసం వచ్చింది మొదలు శివాలయాలలో దీపాల వెలుగులు విరజిమ్ముతున్నాయి. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని కోటగుళ్ల గ్రామంలో వెలసిన శ్రీ కాశీ విశ్వేశ్వరాలయంలో కార్తీక మాస శోభ తేజరిల్లుతోంది. మహిళలు పెద్ద ఎత్తున కార్తీక సోమవారం నుండి ఆలయంలో దీపాలు వెలిగిస్తూ దీపారాధన చేస్తున్నారు. ప్రతిరోజు దీపారాధన జరుగుతుండటంతో ఆలయాలు దీపాల శోభతో విరాజిల్లుతోంది.
కార్తీక మాసం వచ్చింది మొదలు శివాలయాలలో దీపాల వెలుగులు విరజిమ్ముతున్నాయి. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని కూటగుళ్ల గ్రామంలో వెలసిన శ్రీ కాశీ విశ్వేశ్వరాలయంలో కార్తీక మాస శోభ తేజరిల్లుతోంది. మహిళలు పెద్ద ఎత్తున కార్తీక సోమవారం నుండి ఆలయంలో దీపాలు వెలిగిస్తూ దీపారాధన చేస్తున్నారు. ప్రతిరోజు దీపారాధన జరుగుతుండటంతో ఆలయాలు దీపాల శోభతో విరాజిల్లుతోంది. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. సున్నా వడ్డీ పథకం మరియు పంట నష్ట పరిహారం కింద అనంతపురం జిల్లాలో 40 కోట్లు రైతు ఖాతాలకు జమ. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు వెల్లడి. ఒక సంవత్సర కాలంలో వివిధ కేసుల్లో పట్టుకున్న 336 లీటర్ల నాటుసారా నిల్వల్ని ధ్వంసం చేసిన పోలీసులు. బుక్కరాయ సముద్ర గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.
గంధం చంద్రుడు. సమగ్ర సమాచార శ్రవతికై చూస్తూనే ఉండండి ఖాద్రీ న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.